తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి శ్యామల నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి. ముఖ్యంగా ఈ 9 రోజులు నవరాత్రుల పూజా విధానాలు ఆచరించలేని వాళ్ళు ఆఖరి 3 రోజులు ఆచరించవచ్చా? అసలు ముందు ఈ ఆచరించే విధానం గురించి మాట్లాడుకునే ముందు ఎవరు ఆచరించాలి, అసలు ఎందుకు ఆచరించాలి ఈ నవరాత్రుల పూజా విధానాన్ని, ఆచరిస్తే వచ్చే ఫలితం ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఏ నవరాత్రులు అయినా సరే మనం కొన్ని సిస్టమ్స్ అనేవి పాటిస్తాం. దీక్ష అనుకోండి, నవరాత్రులు అనుకోండి, ఏమైనా అనుకోండి. అయితే ఇందులో కొంతమంది ఇవి చెయ్యకూడదు అంటుంటారు. ఎందుకంటారు అనేది దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఇప్పుడు సాత్విక దేవత సంబంధించినవి చేసేటప్పుడు మీరు ఎన్ని డ్యాన్సులు వేసినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ కొంచెం ఉగ్ర సంబంధించినవి, కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీస్ అంటే హై పవర్లో ఉండేటువంటివి మాత్రం మనసులో కూడా పక్కవాడిని తిట్టుకోకూడదు. నెగిటివ్ ఆ 9 రోజులు నెగిటివ్ థాట్ అనేది మైండ్లో రాకూడదు మీకు. అంత నిష్టగా ఉండాలి. నిష్ట అంటే ఏదో బాహ్యంగా కనబడేవి మాత్రమే కాదు. ఏదో బాహ్యంగా నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను, నేల మీద నిద్రపోతున్నాను, 2 సార్లు స్నానం చేస్తున్నాను, ఉదయం సాయంత్రం పూజ చేస్తున్నాను, ఇవి కాదు. మానసికంగా, ఎందుకంటే భగవంతుడు ఉండేది లోపల. తటిల్లతా సమర్చి షట్చక్రోపరి సంస్థ అంటే అమ్మవారి లోపల ఉండి 6 చక్రాల చుట్టూ మెరుపు తీగలా తిరుగుతుంది. అదేవిధంగా సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, ఇలాగా చాలా ఉన్నాయి. అమ్మవారు ఎక్కడుంది, ఏమిటి, ఎవ్రీథింగ్ మీకు లోపల ఒక దీక్షలా తీసుకొని 9 రోజులు చేసేటప్పుడు మీరు లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా కనుక మీ జీవితాన్ని సాగించినట్లయితే అది మీకు ఫలితాన్ని ఇవ్వదు కాదు కదా. అలా కాకుండా మీరు కనుక ఖచ్చితంగా అంటే నియమ నిబంధనలు ఎలాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామల అమ్మవారు అంటే ఎవరో మీరు ముందు తెలుసుకోవాలి. ఊరికే పూజ చేసుకుంటూ వెళ్ళడం కాదు. ఈ తన యొక్క స్వరూపం సరస్వతీదేవి యొక్క స్వరూపం శ్యామల అంటే. రాజశ్యామల అంటాం, మాతంగి అంటాం అదే స్వరూపాన్ని. అదేవిధంగా నీల సరస్వతి అంటాం, సరస్వతీదేవి అంటాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే నాలెడ్జ్ కోసం చేయాలి. నాలెడ్జ్ అన్నిటికంటే గొప్పది ఏంటంటే నాలెడ్జే. అంతే. ఇప్పుడు బోల్డ్ అంత కోట్ల డబ్బులు ఉన్నాయి కానీ మీకు తెలివితేటలు లేవనుకోండి, ఏం చేసుకుంటారు? బట్ ఎట్లా యూటిలైజ్ చేయాలో కూడా తెలియదు కదా. డబ్బు ముఖ్యమా, నాలెడ్జ్ ముఖ్యమా అంటే నాలెడ్జే ముఖ్యం. నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. కానీ డబ్బు ఉన్నంత మాత్రం నాలెడ్జ్ రావాలని రూల్ లేదు. అయితే ఎవరికైతే నాలెడ్జ్ కావాలనుకుంటున్నారో వాళ్ళ పిల్లలు ఎవరైనా చదవట్లేదు అనుకోండి, ఉదాహరణకి ఇది పెద్దవాళ్ళు చేస్తారు, చిన్నపిల్లలు చదవట్లేదు, పిల్లలు చదవాలనేటువంటి భావనతో చేసినా కూడా ఖచ్చితంగా ఈ శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అయితే ఈ 9 రోజులు ఫస్ట్ అసలు ఎందుకు చేయలేము అనేది ప్రశ్నించుకోవాలి. అంటే ఏమిటి, బద్ధకంతో చేయలేకపోతున్నామా, ఏదైనా మధ్యలో మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, అలా ఏమైనా వచ్చిందా, అనారోగ్యమా, ఎక్కడికి ఊరు వెళ్ళవలసి వచ్చిందా అనుకోకుండా సడన్గా, ఇలాంటి సందర్భాలు ఏదైనా ఉంటే పర్లేదు. కానీ ఏమీ లేకుండా ఆఖరి 3 రోజులు చేస్తే సరిపోతుంది కదా అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పూట తినొచ్చు, మనం 3 పూటలు తినొచ్చు. మరి 3 పూటలు ఎందుకు తింటున్నావు? ఒక పూట తినొచ్చు కదా అంటే అట్లా కాదు కదా. నీకు ఆకలేస్తుంది కాబట్టి ఎలా అయితే తింటున్నావో, ఈ యొక్క జగత్తుకు మొత్తం నాలెడ్జ్ ఇచ్చేటువంటి అమ్మవారికి కృతజ్ఞతాభావనతో మీకు చూడండి, కొంతమంది మతిస్థిమితం లేని వ్యక్తులు ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి అసలు ఎప్పుడు బాత్రూమ్ వస్తుందో తెలియదు, లేకపోతే ఏం మాట్లాడాలో తెలియదు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది కట్ అయిపోయింది, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లే. కానీ అలా కాకుండా మనం చాలా చక్కగా ఉన్నాంగా. అంటే ఎవ్రీ సెకండ్ మనం ఏం చేస్తున్నాము, మనకేం కావాలి, మనం అంటే ఏమిటనే ఒక గుర్తింపుని, మన ఆలోచన విధానాన్ని ఇచ్చేది సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి ఈ రూపంలో ఉంది. కాకపోతే ఈ శ్యామల అమ్మవారు లలిత అమ్మవారి దగ్గర మంత్రిని అంటారు. అంటే యుద్ధం యొక్క ప్లానింగ్ మొత్తం ఆవిడే ఇస్తుంది. ఈ సైన్యానికి మొత్తం అధ్యక్షురాలేమో వారాహిదేవి అయితే, ఈ సైన్యం మొత్తం ఎట్లా ప్లానింగ్, అసలు ఏ వ్యూహం వేయాలి, ఏ రాక్షసుని ఎలా కొట్టాలి ఏంటంత ప్లానింగ్ అంతా ఇచ్చేది శ్యామల అమ్మవారు. మన జీవితంలో ఏదైతే పోరాటం ఉంటుంది చూడండి, మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని మనం ఎలా అధిగమించాలి,
ఇప్పుడు చదువుకునేటువంటి నాలెడ్జ్ వేరు. అంటే మీరు మనకి చూడండి లౌకికంగా అవును. 1వ తరగతి నుంచి 10వ తరగతి, దాని తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, దాని తర్వాత మీరు ఇంకోటి ఏదో పిహెచ్డీ చేస్తారా, పీజీలు చేస్తారా, లేకపోతే ఇంకేదైనా స్పెషలైజేషన్ చేస్తారో దట్ ఈస్ డిఫరెంట్. అవును. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలాగ మీరు డీల్ చేస్తున్నారు అనే దాని మీద మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎంత చదువుకున్నా చూడండి కొంతమంది ఎంటెక్లోనో ఎక్కడో సరిగా మార్క్స్ రాలేవని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. బీటెక్లోనో సమ్ 10th క్లాస్లోనో. అంటే ఏమిటి, ఆ మనోధైర్యాన్ని ఇచ్చేటువంటిది, మీ కంప్లీట్ లాజికల్ థింకింగ్ని ఇచ్చేటువంటిది శ్యామల అమ్మవారు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఒక అవకాశంగా మార్చుకునేటువంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో శ్యామల అమ్మవారు. రైట్ డెసిషన్ తీసుకోవడం, రైట్ డెసిషన్ అంటే సమస్య నుంచి అది సమస్యగా చూడకుండా ఈ సమస్యను మనం ఎలా మార్చుకోగలం, ఓకే, పరిస్థితులకు మనం అనుకూలంగా అసలు అలా మార్చుకునేవాడు ఎప్పుడు కూడా సమస్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. అంతే. ఎందుకంటే వాడికి అదే ఆపర్చునిటీ కదా, అవకాశం ఇచ్చినట్టు అవుద్ది ఆ సమస్య. కాబట్టి ఆ రకంగా ఎవరైతే చేస్తారో, అంటే ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ కావాలనుకుంటారో, మనోధైర్యం కావాలనుకుంటారో, వాళ్ళందరూ చేయవలసినటువంటిది శ్యామల అమ్మవారు. ఎవరికి వద్దు చెప్పండి? అందరికీ. కాకపోతే ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ అమ్మవారి గురించి పూర్తిగా తత్వం తెలుసుకోవడము, ఆ 9 రోజులు కూడా కంప్లీట్గా మనసా వాచా కర్మన ఎప్పుడు అదే ధ్యానంలో ఉండడం, అలా అని పనులన్నీ మానేయాల్సిన అవసరం లేదు. చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 9వ రోజు తర్వాత మీ థింకింగ్ ప్యాటర్న్స్లో చాలా తేడా వస్తుంది. అయితే ఇందులో చాలామంది ఏంటంటే పలానా గారెలు ఉండాలా, దద్దోజనం వండాలి, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మీకు లేనప్పుడు కంపల్సరీ అప్పు చేసి ఉండాల్సిన అవసరం ఏం లేదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించడం. ఏ మంత్రం చదువుకోవాలి? శ్యామల దండకం చదువుకోవచ్చు, సరిపోతుంది. రోజు ఉదయం సాయంత్రం శ్యామల అమ్మవారికి సంబంధించిన ఏదైనా మంత్రం ఉందనుకోండి, రోజు ఎక్కువసేపు జపం కనుక చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ పూజ చేస్తున్న 9 రోజులు కొంతమందికి కొన్ని దర్శనాలు కూడా జరుగుతాయి. అలాంటి చిలకలు రావడం, లేకపోతే స్వప్నంలో అమ్మవారు కనబడడం, స్వప్నంలో ఏదో అమ్మవారు ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు అనిపించడం, కొంతమంది గజ్జల చప్పుడు వినబడడం, కొంతమందికి వీణ చప్పుడు వినబడడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. అంటే ఇది దేనికి సంకేతం అనుకోవాలి? అమ్మవారు మీకు దగ్గరలో ఉంది అని తను చెప్తూ ఉంటుంది. యాక్చువల్గా సాధకులకి, సర్వసాధారణంగా సాధకులు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ఎనర్జీస్ దగ్గరికి వచ్చినట్టు తెలుస్తాయండి. కొంతమందికి అయితే ఇట్లా మీరు జపం చేస్తుంటే ఇలా వచ్చి ఇలా చేయి ఇలా అన్నట్టు అనిపిస్తుంది, సీరియస్గా అనిపిస్తుంది. అంటే తను దర్శనం ఇచ్చే ముందు ఎంత ధైర్యంగా ఉన్నాడు, కనిపిస్తే గబుక్కని అమ్మో అని చెప్పి భయపడిపోతే, అందుకని తను చూపిస్తుంది. అంటే మనం పూజ నిష్టగా చేశాం కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ మనకు కనిపించాయి అని చెప్పి మనం చేసిన పూజ పద్ధతిగా దర్శనం కోసం చేస్తారండి. యాక్చువల్గా దర్శనం కోసం చేస్తారు. ఎప్పుడైతే మీకు ఒకసారి దర్శనం జరిగిందంటే మీ థాట్ ప్రాసెస్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఎక్కడో 0.1% ఎక్కడో డౌట్, మనం పూజ చేస్తున్నాం, మనకి ఇన్ని రోజుల నుంచి దేవత కనబడలేదు, నిజంగా ఉందా లేదా, కొన్ని పనులు అవుతున్నాయి అనుకున్నప్పుడు ఉంది అనుకుంటాం, మళ్ళీ ఒక్కోసారి లేదేమో, ఉందేమో లేదేమో, కానీ ఒకసారి కనిపిస్తే అంటే ఆ భక్తుడి యొక్క భక్తికి మెచ్చి ఒకసారి దర్శనం ఇస్తే కంప్లీట్గా ఇంకా దాంట్లోనే ఉంటాడు కదా. కనబడ్డప్పుడు మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఒకసారి కనబడింది దేవత, అప్పటి నుంచి ఇంకా కంప్లీట్ బిలీవ్నెస్ వచ్చేసింది. ఇంకా లేదు, ఉన్నప్పుడు నేను చేయాలి అనేది. ఇప్పుడు ఒక 2 గదులు ఉన్నాయండి, పక్క రూమ్లో వంటగదిలో మీరు ఉన్నారు, ఈ రూమ్లో మీ అమ్మగారు ఉన్నారు. మీ అమ్మగారు ఉన్నారని చూసిన తర్వాత ఆవిడ కోసం టీ పెట్టి అన్ని తయారు చేసుకొని లోపల తీసుకెళ్తారు. ఉన్నారో లేదో డౌట్ పడుతున్నారు అనుకోండి, అసలు టీ చేయాలా వద్దా అని డౌట్ మీకు, ఒక అన్నం వండాలా వద్దా అని డౌట్ మీకు లేదు. కన్ఫామ్గా ఇప్పుడు ఏదో ఊరు వెళ్ళారు, ఇప్పుడు మధ్యాహ్నం కల్లా నేను వస్తాను అని చెప్పింది మీ అమ్మగారు, లేదు ఇక్కడే ఉన్నాయి, ఇంకో గంటలో వచ్చేస్తున్నాను నేను, అక్కడి నుంచి 1 అవర్ కంటే ఎక్కువ పట్టదు కదా అంటే వండుతారు. అసలు వస్తుందో రాదో తెలియదు, అసలు సిటీలో ఉందో లేదో తెలియదు, ఊరందరూ తెలియదు, అప్పుడేంటి మీకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఒక సాధకుడి యొక్క అతను చేసే సాధనని బట్టి అతను అమ్మవారిని చేరుకోవాలి అనేటువంటిది యోగంలో ఉన్నప్పుడు అమ్మవారు ఆ యొక్క జాతకుడికి, ఎవరైతే సాధకుడు ఉన్నారో వారికి ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది. ఆవిడ కోరుకుంటుంది అది. మరి ఇప్పుడు నియమాలండి, బ్రహ్మచర్యం పాటించడము, మనసా వాచా కర్మన మీరు శుద్ధిగా ఉండడం, ఏది మాట్లాడుతున్నామో అది మైండ్లో ఉండాలి, మైండ్లో ఉన్నది మనసులో ఉండాలి, అదే మాట్లాడాలి. అంతేగాని ఏదో బయటకు మాత్రం ఒక రకంగా రూపకంగా ఉంటే మీకు ఫస్ట్ భగవంతుడు చూసేది మీరు మటన్ తింటున్నారా, చికెన్ తింటున్నారా, ఇది చూడదండి ఎప్పుడు కూడా.
మీరు ఎంత బాగున్నారు, పక్కవాడిని ఇబ్బంది పెడుతున్నారా, బాగున్నారా, పక్కవాడు ఏదైనా తెచ్చుకుంటే కులుకొని ఏడుస్తున్నారా, అలా ఏడుచే దగ్గర భగవంతుడు ఉండడు. ఓకే. మరి ఏడ్చేవాడికి కూడా బాగానే నడుస్తుంది కానీ పూర్వజన్మ కర్మ వల్ల వస్తున్నాయి వాడికి డబ్బులు కానీ హోదా కానీ. పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకుంటున్నాడు అంతే, అవును. మరొకటి ఏం లేదు. ఇప్పుడు అంటే ఈ 3 రోజులు చేయాలనుకున్న వాళ్ళైనా సరే, 9 రోజులు చేయాలనుకున్న వాళ్ళైనా సరే, ఇంట్లో కలశం ఏమైనా పెట్టాలా? మీరు పెడితే అన్నట్టుగా దండకం మంచిదండి, చదువుకుంటారు. కలశం పెట్టి చేస్తే చాలా మంచిది. ఎలా అంటే కలశాన్ని ఎప్పుడు కూడా చక్కగా ఒక గిన్నె తీసుకుంటారు, అందులో కొన్ని బియ్యాన్ని వేసి పైన కలశం ఇది పెట్టి దానికి పసుపు కొమ్మది పెట్టి అలంకరణ చేసుకొని మామిడాకులు కానీ లేకపోతే ఈ ఆకులు ఉంటాయి తమలపాకులు కానీ పెట్టి అందులోపల యాలకులు, కొన్ని సుగంధ ద్రవ్యాలు, రూపాయి బిళ్ళ ఓకే ఓకే ఇవన్నీ వేసేసి 3 రూపాయి బిళ్ళలు వేస్తారు, వేసి ఆ కలశాన్ని పెడతారు, కొబ్బరికాయ పెడతారు. పూజ అయిపోయిన 9వ రోజు తర్వాత తీసేసిన తర్వాత మనం ఆ బియ్యాన్ని వండి పాయసం చేసి అమ్మవారికి పెడతాం, మనం తీసుకుంటాం, దాన్ని బయటికి ఇవ్వరు. ఈ బిళ్ళలు తీసుకెళ్ళి కొంతమంది బీరువాలో పెట్టుకుంటారు, అంటే అమ్మవారి ఎనర్జీగా. అంటే మీరు ఏ పదార్థాన్ని పెట్టి అక్కడ చేశారో దానికి ఆ ఎనర్జీ వస్తుంది. అన్నాన్ని వండుకొని ఎందుకు తింటాము అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తగ్గిపోతాయి చెప్పాలంటే. అంటే అన్ని రోజులు నిష్ఠగా పూజలు చేస్తున్నాం కాబట్టి ఆ పవర్ ఉంది. బ్రహ్మచర్యం ఎందుకు పాటిస్తాము అంటే మనలో ఉండేటువంటి ఏదైతే ఇప్పుడు పురుషుడికి ప్రత్యేకంగా బ్రహ్మచర్యం పాటించినప్పుడు మన యొక్క ఆ పూజా శక్తి ఏదైతుందో వీర్యంలో చేరుతుంది యాక్చువల్గా, అది మెయిన్ కారణం. ఓకే ఓకే. ఇప్పుడు మీరన్న ఈ నియమాలు కానివ్వండి, ఇవన్నీ అంటే కలశం పెట్టిన వాళ్ళైనా ఇవన్నీ మేము ఏం చేయమండి, నార్మల్గా దీపారాధన చేసుకున్నట్టు దేనికి అంత ఫలితం ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా దీపారాధన చేసుకుంటే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఏం లేదు, ఇక్కడికి ఉదాహరణకి మనం ఏదైనా ఒక పెద్ద పార్టీకి వెళ్ళారు మీరు, ఎగ్జాంపుల్ అక్కడ పెద్ద అతను కలిశాడు, పలకరించిన దానికి ఒక ఫలితం ఉంటుంది, ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తే ఒక ఫలితం ఉంటుంది, పరిచయం గుర్తుండుకోవడానికి. లేదు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత లేదు సార్ మిమ్మల్ని మేము లంచ్కి పిలుస్తున్నామని లంచ్కి పిలిస్తే ఒక ఫలితం ఉంటుంది, ఇంకొంచెం రిలేషన్ పెరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఆ యొక్క శక్తిని మీరు తీసుకుంటున్నారు మీ దాంట్లోకి. అది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.